దక్షిణ దిశగా సీతాన్వేషణ సాగిస్తూ క్రౌంచారణ్యంలో ప్రవేశించారు రామలక్ష్మణులు. అంతలో ఒక మహారాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. వాడికి శిరస్సు లేదు, మెడ లేదు, పట్టలో ముఖం, ముఖంలో ఒకే ఒక కన్ను, దయ్యపు కన్ను. వాడి రెండు బాహువులు సాచి రామలక్ష్మణులను గట్టిగా పట్టుకుని, నా పేరు కబంధుడు, నాకు ఆహారంగా లభించిన మీ ఇద్దరిని భక్షించేస్తాను అని కబంధుడు ఇద్దరిని పైకెత్తాడు ఒకేసారి. రామలక్ష్మణులిద్దరూ కబంధుడికి రెండు బాహువులు ఒకేసారి నరికేశారు. భూమ్యాకాశాలు దద్దరిల్లిపోయేటట్లు ఆహాకారాలు చేస్తూ కబంధుడు కుప్పకూలిపోయాడు. ఎవరు మీరు అని ప్రశ్నించాడు ఆర్తితో. లక్ష్మణుడు తమ గురించి వివరించి చెప్పి, నువ్వు ఎవరు, ఎందుకు కబంధుడు అయ్యావు, పట్టలో ఈ నోరేమిటి అని ప్రశ్నల వర్షం కురిపించాడు. కబంధుడు బదులిస్తూ, రామా, నా పూర్వరూపంలో నేను గంధర్వుడును, రూపయవ్వన గర్వ దర్పితుడని. నా రూపం ముల్లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కింది. అయితే వికృత రూపం ధరించి ఋషుల్ని భయపెడుతుండేవాడిని. ఒకసారి స్థూలశిరుడనే మహర్షి కోపించి, ఈ వికృత రూపం నీకు ఇలాగే ఉండిపోవుగాక అని శపించాడు. నేను ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఆయన శాంతించి, రాఘవుడు నీ బాహువులు ఖండించి క్రౌంచారణ్యంలో దహిస్తే నీకు మళ్ళీ పూర్వరూపం వస్తుందని అనుగ్రహించాడు. అంతటా నేను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాను. దీర్ఘ ఆయుర్దాయం వరంగా పొందాను. ఆ గర్వంతో ఇంద్రుణ్ణి ఎదిరించాను. ఇంద్రుడు తన వజ్రాయుధంతో నా శిరస్సు తొడలు నరికి పొట్టలోకి కుక్కేశాడు. నేను కాళ్ళ పడ్డాను. బ్రహ్మ దీర్ఘాయువు ఇచ్చాడు. నువ్వు కదలడానికి లేకుండా చేశావు. నిరాహారుడిగా ఎలా బ్రతికేది అంటే యోజనం పొడుగున్న బాహువుల్ని అనుగ్రహించాడు ఇంద్రుడు. కుక్షిలోనే నోరు కల్పించాడు. రామలక్ష్మణులు వచ్చి నీ బాహువులు ఖండిస్తే శాప విముక్తి అవుతుంది. మళ్ళీ నువ్వు స్వర్గానికి వస్తావు అని ఇంద్రుడు సెలవిచ్చాడు. పురుషోత్తమ, మీరిద్దరూ నాకు అగ్ని సంస్కారం చేయండి. నన్ను దహించాక, స్వస్వరూపం పొందాక సీతను ఎవరు అపహరించారో ఏమిటో అంతా చెప్పగలుగుతాను. సూర్యుడు అస్తమించకముందే దహన కార్యం యథావిధిగా జరపండి అని ప్రార్థించాడు కబంధుడు. రామలక్ష్మణులు అగ్నిని సృష్టించారు. అందులో కబంధుడి శరీరం దహనమైంది. ఆ అగ్నిలోంచి దివ్య రూపంతో పైకి లేచాడు కబంధుడు. రఘురామ, సీతాదేవి నీకు లభిస్తుంది. సుగ్రీవుడని ఒక వానరుడున్నాడు. ఇంద్రపుత్రుడైన వాలి అతనికి అన్నగారు. ఆ వాలి క్షుద్రుడై రాజ్యం కోసమని సుగ్రీవుని ప్రాలదోలాడు. పంపాతీరంలో ఋష్యముఖ పర్వతం మీద నలుగురు వానర వీరులతో కలిసి ఆ సుగ్రీవుడు నివసిస్తున్నాడు. అతడితో అగ్నిసాక్షిగా చెలిమి చేసుకో. తన వానరులతో అంతటా వెతికించి సీతాదేవిని నీకు చేరుస్తాడు. ఈ అడవి దాటి వెడితే పంపా నది పశ్చిమ తీరంలో మాతంగ మహర్షి పరిచారక శబరి ఇప్పటికీ అక్కడే నివసిస్తుంది. ఆవిడ చిరంజీవి, ధర్మస్వరూపుడవు, సర్వదేవన మనుస్మృతుడు అయిన నిన్ను దర్శించి అడవి స్వర్గం చేసుకుంటుంది. రాఘవ, అక్కడి నుంచి ఋష్యముఖ పర్వతాన్ని చేరుకోండి. పాపాత్ములు దాని శిఖరం అధిరోహించలేరు. ఆ పర్వతానికి తూర్పు వైపున పెద్ద గుహలో సుగ్రీవుడు తన నలుగురు సహచరులతోనూ నివసిస్తూ కాలం గడుపుతున్నాడు. మీరు అతనితో సఖ్యం చేసుకోండి. మీకు శుభం జరుగుతుంది అని చెప్పి శాప విమోచనం పొందిన ధనపుత్రుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. రామలక్ష్మణులు మళ్ళీ నడక సాగించి శబరి ఆశ్రమం చేరుకుంటారు. తన ఆరాధ్య దైవమైన రాముడు లక్ష్మణ సమేతంగా రావడం గమనించి శబరి కన్నుల నిండా నీరు నింపుకుంటూ స్వాగతం పలికి రామలక్ష్మణులను ఆసనములపై ఆసీనులుగా ఉంచింది. రామలక్ష్మణులు పాదాలను భక్తి శ్రద్ధలతో కడిగి వారి పాదోదకాన్ని శిరస్సున చల్లుకుంది. అతిథి మర్యాదలు జరిపించింది. అనంతరం వారి పాదాల చెంత ఆసీనురాలై, రామ, ఈ ఆశ్రమంలో నా ఆచార్యులైన మాతంగ మహర్షులు నివసించారు. నేను వేలాది సంవత్సరాల పాటు వారికి సేవ చేస్తూ ఇక్కడున్నాను. వారు బ్రహ్మలోకమునకు వెళ్ళిపోతూ రాముడు నీ ఆశ్రమానికి సౌమిత్రితో కలిసి వస్తాడు. వారిని దర్శించి అతిథి పూజలు చేసి నువ్వు అక్షయలోకాలకు వెడతావు అన్నారు. అప్పటినుంచి నీకోసం
నిరీక్షిస్తూ కందమూల ఫలాలను నీకోసమని సేకరించి ఉంచాను. రామ, ఈ ఫలాలు ఆరగించు అని చెబుతూ భక్తితో వాటిని నివేదించింది శబరి. రాముడు వాటిని స్వీకరించి ఆ వృద్ధురాల్ని అనుగ్రహించాడు. అంతటా శబరి, నన్ను భక్తితో అర్చించావు. నువ్వు కోరుకునే లోకాలకు సుఖంగా వెళ్ళు. నీ పేరు, నీ భక్తి శాశ్వత కీర్తినార్జిస్తుంది అని వరాన్నిచ్చాడు రాముడు. మరుక్షణం ఆ మహత్తపస్విని యోగాగ్నిలో దగ్ధమైంది. పుణ్యలోకాలకు శబరి ఆత్మ సమాధితో చేరుకుంది. లక్ష్మణ, చూశావుగా, ఇక మనకు అన్నీ శుభాలే. ఋష్యముఖం ఇక్కడికి దగ్గరే కదా. సుగ్రీవుణ్ణి త్వరగా దర్శించాలి. సీతాన్వేషణ అతని ఆధీనమేనన్నాడుగా. ధనుపుత్రుడు కబంధుడు అన్నాడు రాముడు ఉత్సాహంతో. అనంతరం స్ఫటికంలా స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న పంపా నదిని చేరుకున్నారు ఇద్దరు. ఆ నదీ తీరాన కనిపించింది బ్రహ్మ నిర్మితమైన ఋష్యముఖ పర్వతం. అత్యంత సమీపంలో స్నేహహస్తాన్ని చాచిన హితుడిలా కనిపిస్తున్న ఋష్యముఖ పర్వతం వైపు ప్రసన్నంగా చూశాడు రాముడు. ఆ గిరి దర్శనంతోటే అతడి ముఖం ఉపశమించి కొన్నంత ఊరట లభిస్తున్నట్లు ఉంది. ఉత్సాహంగా ముందుకు నడుస్తూ, లక్ష్మణ, ఈ ఋష్యముఖ సందర్శనంతోటే నాకు అన్ని శుభశకునాలే గోచరిస్తున్నాయి. సీతని తిరిగి పొందగలననే నమ్మకం కలుగుతుంది. ఈ ఋష్యముఖం, దీనిపై నివసించేవారు తప్పక మన హితులై ఉంటారు అన్నాడు దృఢ విశ్వాసంతో. సరిగ్గా ఆ సమయంలో ఋష్యముఖ గిరి సమీపంలో సంచరిస్తున్న రామలక్ష్మణులను చూడడంతోనే సుగ్రీవుడికి గుండెలు జారిపోయాయి. వాళ్ళు వాలి పంపిన గూఢాచారులు అనుకుని హనుమ అపూర్వ తేజస్సుతో భాషిస్తున్న ఆ ఇద్దరు వీరులు వాలి పంపిన గూఢాచారులని శంకిస్తున్నాను. ఆ ఇద్దరు ఎవరో తెలుసుకో. ధనుర్ధారులై ఈ వనంలో ప్రవేశించడానికి ప్రయోజనమేమిటో కనుక్కో. వారు మంచివారేనా లేక వాలి పంపిన దూతల అనేది నీ సంభాషణలతో పసికట్టు అని చెప్పాడు సుగ్రీవుడు. సుగ్రీవుని ఆజ్ఞ శిరసా వహించి హనుమంతుడు తన వానర రూపం విడిచిపెట్టి బ్రాహ్మణ రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు. వారికి సవినయంగా నమస్కరించి, ఆర్య, మీరు ధరించిన ధనుర్బాణాలను బట్టి రాజుల్లా ఉన్నారు. వేషాన్ని బట్టి తాపసులుగా కనబడుతున్నారు. మీరిద్దరూ ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చారు అని మృదువుగా అడిగాడు హనుమంతుడు. రాముడు స్నేహపూర్వకంగా మందహాసం చేశాడు. ఆ మందహాసాన్ని బట్టి వాళ్ళిద్దరూ తమ హితులేనని, వాలి పంపిన గూఢాచారులు కారని వారికి తమ వివరాలు చెప్పవచ్చునన్న విశ్వాసం హనుమంతుడికి కలిగింది. అతడు మందహాసం చేసి, ఆర్య, సుగ్రీవుడనే వానరరాజు ఉన్నాడు. అన్నగారిచే మోసగింపబడి ఇక్కడ రహస్యంగా తలదాచుకున్నాడు. ఆ ధర్మాత్ముడు పంపగా నేను ఇక్కడికి వచ్చాను. నన్ను హనుమంతుడు అంటారు. వాయుపుత్రుడను, వానరుడును, సుగ్రీవుడికి సచివుడను. సుగ్రీవుడికి ప్రియం చేయాలనే కోరికతో ఈ రూపం ధరించి ఋష్యముఖ పర్వతం నుండి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు రాముడు లక్ష్మణుతో, లక్ష్మణ, మహాత్ముడైన సుగ్రీవునికి ఇతడు సచివుడు, వాక్యుజ్ఞుడు. ఋగ్యాసమ వేదాలు అధ్యయనం చెయ్యనివాడు ఇలా మాట్లాడలేడు. ఇంతసేపు ఇతడు మాట్లాడిన ఒక్క అపశబ్దం కూడా రాలేదంటే ఇతను నిస్సందేహంగా గొప్ప వ్యాకరణవేత్త. ఇటువంటి వ్యక్తులు దూతలుగా ఉంటేనే రాజులకు సర్వార్థాలు సిద్ధిస్తాయి. ఇతనితో స్నేహపూర్వకంగా సంభాషించు అని చెప్పాడు. రాముని ఉపదేశాన్ని పాటిస్తూ లక్ష్మణుడు సౌమ్యంగా సంభాషిస్తూ, కపివర్య, మహాత్ముడైన సుగ్రీవుడిని సద్గుణాలు మాకు తెలుసు. ఆ వానరరాజుని వెతుక్కుంటేనే మేము వచ్చాం. హనుమ, ఇతను అయోధ్య చక్రవర్తి దశరథ మహారాజు పెద్ద కొడుకు రాముడు. మా తండ్రి ఆజ్ఞననుసరించి రాజ్యభ్రష్టుడై భార్యతో సహా వనవాసానికి వచ్చాడు. నేను ఈయన తమ్ముడు లక్ష్మణుడిని. రావణుడనే రాక్షసుడొకడు కామరూపంలో వచ్చి మోసగించి మా వదిన సీతను అపహరించుకుపోయాడు. ఆ రాక్షసుడి జాడ తెలియక తిరుగుతున్న మాకు కబంధుడనే దైత్యుడు సుగ్రీవుని సంగతి చెప్పాడు. ఆ రావణుని ఆచూకీ తీయించగలిగిన వాడు సుగ్రీవుడే అని పలికి కబంధుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన విషయం. అనితర సాధ్యమైన దాన ధర్మాలు చేసి ఉత్తమోత్తమ యశస్సు సంపాదించి లోకనాథుడుగా పరిగణింపబడిన ఈ రాముడు ఇప్పుడు సుగ్రీవుణ్ణి తనకు నాథుడుగా కోరుతున్నాడు.
అతనితో స్నేహాన్ని వాంఛిస్తున్నాడు అని మృదువుగా చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి సందర్భోచిత సంభాషణకు సంతసించిన హనుమ నమస్కరించి, లక్ష్మణ, జ్ఞానమూర్తులు, జితేంద్రియులు అయిన మీ వంటి వారిని సుగ్రీవుడు వెతుక్కుంటూ వెళ్ళి దర్శించాలి. అటువంటిది అతని అదృష్టం బాగుండి మీరే వెతుక్కుంటూ వచ్చారు. మా సుగ్రీవుడు కూడా రాజ్యం కోల్పోయి వనవాసం చేస్తున్నాడు. అన్నగారైన వాలి మోసం చేసి అతని భార్యని అపహరించాడు. అతను మీ వంటి దుస్థితిలోనే ఉన్నాడు కనుక సీతాన్వేషణలో మీకు సహాయం చేస్తాడు. రఘువంశోత్తమ రామ, నన్ను హనుమంతుడు అంటారు. అంజనాదేవి తనయుడును. సుగ్రీవునితో మైత్రి మీకు ఉపయుక్తం. నీ అర్ధాంగిని అపహరించిన వాడిని సంహరించుటకు అతడి సాయం నీకు లభిస్తుంది. ఇక మనం సుగ్రీవుని సన్నిధికి వెడదాం అని చెప్పి హనుమంతుడు బ్రాహ్మణ రూపం వదిలి వానర రూపంలో రామలక్ష్మణులను వీపులపై ఎక్కించుకొని ఋష్యముఖానికి బయలుదేరాడు. గిరిపైన రామలక్ష్మణులను దింపి సుగ్రీవుని సన్నిధికి వెళ్ళి, కపిరాజా, ఇక్ష్వాక వంశంలో దశరథాజ్ఞుడైన రాముడితడు. ఇతని తమ్ముడు లక్ష్మణుడు. ఇద్దరు మహాపరాక్రమవంతులు, సత్యవిక్రములు, ప్రాజ్ఞులు. పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వచ్చిన ఈ రాముని భార్యను రావణుడు అపహరించాడు. ఈ రాముడు సకారణంగా నిన్ను శరణు కోరుతున్నాడు. నీ స్నేహం కోరుతున్న ఈ రామలక్ష్మణులను గౌరవించి పూజించి స్నేహితులను చేసుకో అని చెప్పాడు నిబ్బరంగా.